ఎండిపోయిన బెండకాయలండి. ఇంతకుముందు మా ఇంట్లోనే పెట్టాను బెండ మొక్కలు. మందులేమీ వేయకుండా పండించానండి. కొన్ని విత్తనాల కోసం అని చెప్పి ఆ చెట్లకే ఉంచేసానండి కాయలు. కాకపోతే కాయ చాలా పొడవుగా ఉంటుందండి. అందుకే సరే మనం ఊరికే కొనుక్కొచ్చుకోవడం ఎందుకు, మనం విత్తనాలు తయారు చేసుకోవచ్చు కదా అని విత్తనాలు తయారు చేస్తున్నానండి. ఇవి ఎండబెట్టేసి ఎవరికైనా కావాలన్నా ఇస్తానండి. ఇవి చాలా పొడవుగా ఉందండి కాయ. అసలు చాలా పొడవుగా ఒక 15-20 కాయలైతే చాలండి, చక్కగా కూర అయిపోతుంది. చూసారండి ఎంత పొడవు ఉందో కాయ. నేను ఇవి మామూలుగా కొనుక్కొచ్చానండి. ఈ వెజిటబుల్స్ సీడ్స్ అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చాను. కాకపోతే ఇక మనమే తయారు చేసుకుందాము, మందులు వేయకుండా పండించుకుందాం కదా అని చెప్పి కొన్ని సీడ్స్ తయారు చేస్తున్నానండి. చెప్పాను కదండి సీడ్స్ తయారు చేస్తున్నానని. అవే ఇవ్వండి, ఇందాక మీకు చూపించాను కదా కాయలు, అవన్నీ తీస్తే ఇన్ని గింజలు వచ్చినాయండి. వీటన్నిటిని కొంచెం ఎండబెట్టి ఉంచేస్తానండి. ఎవరన్నా కావాలన్నా దగ్గరలో ఉన్నవాళ్ళు, మాకు దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరన్నా కావాలన్నా ఇచ్చేస్తానండి. చూడండి చాలా వచ్చినాయి గింజలు. ఎన్ని ఒక 20 గింజలు అట్లా పెట్టుకున్నాం అనుకోండి, ఒక 10 పాదులు పెట్టేసుకున్నామంటే ఇంట్లో సరిపోను మనకి బెండకాయలు వచ్చేస్తాయండి. ప్యాకెట్లో ఎన్నో ఉండట్లేదు కానండి, 20 రూపాయలు 30 రూపాయలు అంటున్నారు ప్యాకెట్. ఎందుకండి, మన ఇంట్లోనే తయారైన గింజలు, అందులో మందులు ఏమీ వేయకుండా తయారైనవి అండి. చాలా చక్కగా మొలుస్తాయి.